హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ వెల్త్. నా పేరు రామ్, నేను సిఎఫ్ఐ చార్టర్ హోల్డర్ ని. మనం ఈ సెషన్ లో ఎన్పిఎస్ గురించి డిస్కస్ చేద్దాం, నేషనల్ పెన్షన్ స్కీమ్. సో ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ ద్వారా మనకి రిటైర్మెంట్ కార్పస్ 2,60,00,000 ఎలా తక్కువ అమౌంట్ తో సంపాదించవచ్చు అన్నది మెయిన్ పాయింట్. అది డిస్కస్ చేద్దాం. ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది గవర్నమెంట్ స్కీమ్, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఉంటది ఈ స్కీమ్. ఈ ఎన్పిఎస్ స్కీమ్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ స్కీమ్, ఎందుకంటే ఇది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి. పీపీఎఫ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ వాటితో పోల్చుకుంటే కొంత రిస్కీ స్కీమ్. మ్యూచువల్ ఫండ్స్ కానీ డైరెక్ట్ ఈక్విటీతో పోల్చుకుంటే ఇది సేఫర్ స్కీమ్ అన్నమాట. కొంచెం స్మార్ట్ గా థింక్ చేసి పీపీఎఫ్ కన్నా కొంచెం రిస్క్ తీసుకోగలిగితే మనకి ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో పీపీఎఫ్ కన్నా కూడా చాలా ఎక్కువ రిటర్న్స్ ఈ స్కీమ్ లో మనకు వస్తాయి. మీకు 2.6 crore రిటైర్మెంట్ కార్పస్ మనం క్రియేట్ చేసుకోవడానికి ఈ స్కీమ్ ని మనం ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను. బిఫోర్ దట్ బేసిక్ డీటెయిల్స్ కొంచెం చూద్దాము, తర్వాత కోర్ కాన్సెప్ట్ లోకి వెళ్ళొచ్చు. సో ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ అప్లై ఫర్ దిస్ స్కీమ్. అలానే నాన్ రెసిడెంట్స్ పీపీఎఫ్ కానీ వేరే స్కీమ్స్కి చాలా మటుకు ఎలిజిబిలిటీ ఉండదు, వాళ్ళు కూడా ఈ స్కీమ్కి అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో ఈ స్కీమ్లో అప్లై చేసుకున్న వాళ్ళ వయసు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. 60 సంవత్సరాల కల్లా ఈ స్కీమ్ మెచ్యూరిటీ వస్తుంది అనమాట. అంటే 60 years వరకు కూడా ఎవ్రీ ఇయర్ మనం ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి ఈ స్కీమ్లో. ఇంకా అసెట్ క్లాసెస్ వచ్చేసి 4 అసెట్ క్లాసెస్ ఉంటాయి ఈ స్కీమ్లో. ఒకటి ఏంటంటే ఈక్విటీ, కార్పొరేట్ డెట్, గవర్నమెంట్ బాండ్స్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్. మనం టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవ్రీ మంత్ ఒక 5,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి. 5,000 ఈ 4 అసెట్ క్లాసుల్లోకి డివైడ్ చేస్తారనమాట. సో ఈక్విటీలో పోర్షన్ వచ్చేసి కంపెనీ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఏవైతే బిగ్ కంపెనీస్ స్టేబుల్గా ఉంటాయో వాటిలో మాత్రం ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకా సెకండ్ అసెట్ క్లాస్ వచ్చేసి కార్పొరేట్ డెట్. కార్పొరేట్ డెట్ అంటే కార్పొరేట్ కమర్షియల్ పేపర్స్ కానీ, డిబెంచర్స్ కానీ, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్, ఇట్లాంటి వాటిలన్నిటిలో కొంత పోర్షన్ ఇన్వెస్ట్ చేస్తారు. థర్డ్ అసెట్ క్లాస్ వచ్చేసి గవర్నమెంట్ బాండ్స్. గవర్నమెంట్ బాండ్స్ అంటే ఆర్బీఐ ఇష్యూ చేసే బాండ్స్ కొన్ని ఉంటాయి. అలానే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కోసం గవర్నమెంట్ ఇష్యూ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ కానీ ఇట్లాంటివన్నీ కొన్ని ఉంటాయి. ఇలాంటి వాటిల్లో కొంత పోర్షన్ ఇన్వెస్ట్ చేస్తారు. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అన్నది ఇది ఆప్షనల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట విత్ ఇన్ ది 4 అసెట్ క్లాసెస్లో. సో ఇందులో ఏముంటాయంటే మార్ట్గేజ్ సెక్యూరిటీస్ కానీ, రియట్స్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కానీ, మార్ట్గేజ్ బ్యాక్డ్ సెక్యూరిటీస్, ఇలాంటి డిఫరెంట్ అసెట్ క్లాసెస్ అన్నీ ఉంటాయి. ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ అసెట్ క్లాస్ అన్నది ఇండియాలో అంత మెచ్యూర్డ్ అసెట్ క్లాస్ కాదన్నమాట. ఇది వెస్ట్రన్ కంట్రీస్లో ఇట్స్ ఎ వెరీ గుడ్ అసెట్ క్లాస్, బట్ ఇండియాలో అంత మెచ్యూర్డ్ అసెట్ క్లాస్ కాదు. సో అందుకని మీరు ఎన్పిఎస్ కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు దీన్ని ఇగ్నోర్ చేయండి. అంటే ఫస్ట్ 3 అసెట్ క్లాసెస్తో కూడా టోటల్ అకౌంట్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మోడ్ గురించి డిస్కస్ చేద్దాం. 2 ఇన్వెస్ట్మెంట్ మోడ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ మోడ్. అందులో మనం ఇప్పుడు ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపులే ఒక 5,000 తీసుకుంటే 5,000లో ఎంత పోర్షన్ ఈక్విటీలోకి వెళ్ళాలి, ఎంత పోర్షన్ గవర్నమెంట్ బాండ్స్లోకి వెళ్ళాలి, ఎంత పోర్షన్ కార్పొరేట్ బాండ్స్లోకి వెళ్ళాలి అన్నది మనం డిసైడ్ చేసుకోవచ్చు యాక్టివ్ మోడ్లో. అలా కాకుండా ఆటో మోడ్లో మాత్రం అది మన లైఫ్ సైకిల్ని బట్టి ఎంత పోర్షన్, అంటే మనం 35 yearsలో ఉంటే ఎంత పోర్షన్ ఈక్విటీలోకి వెళ్ళాలి, లేకుంటే 25 years దగ్గర స్టార్ట్ చేస్తే ఎంత పోర్షన్ ఈక్విటీలోకి వెళ్ళాలి, లైఫ్ స్టేజెస్ని బట్టి ఇది ఆటోమేటిక్గా డిసైడ్ అవుద్ది అనమాట. అలానే మన ఏజ్ పెరిగే కొలది ఈక్విటీ అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్మెంట్ పోర్షన్ తగ్గిపోతుంటుంది. సేఫ్ అసెట్ క్లాసెస్ లైక్ గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పోర్షన్ పెరుగుతూ ఉంటుంది. విత్ ఇన్ ది ఆటో మోడ్లో మళ్ళీ 3 modes ఉన్నాయి: అగ్రెసివ్ మోడ్, మోడరేట్ మోడ్, కన్జర్వేటివ్ మోడ్. మన రిస్క్ ప్రొఫైల్ బేస్ చేసుకుని మనకి ఏ మోడ్ సూట్ అవుతుందో ఆ మోడ్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పెన్షన్ ఫండ్ మేనేజర్. మనం ఈ ఎన్పిఎస్ అకౌంట్లో ఇక్కడ ఈ లిస్ట్లో ఇచ్చిన 8 ఫండ్ మేనేజర్లో ఒక ఫండ్ మేనేజర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఫండ్ మేనేజర్ మన ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ 8 ఫండ్ మేనేజర్లో ఏ ఫండ్ మేనేజర్ బాగా పర్ఫామ్ చేస్తున్నారో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలన్నది నేను సెపరేట్ సెషన్లో డిస్కస్ చేస్తాను. ట్యాక్స్ బెనిఫిట్స్. ఈ ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేసే అమౌంట్కి మనకి టోటల్ 2 lakhs వరకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. ఒకటి ఏంటంటే 80Cలో 1,50,000 వరకు చూపించుకోవచ్చు. అలానే అండర్ సెక్షన్ 80CCDలో 50,000 వరకు కూడా చూపించుకోవచ్చు. ఈ 50,000 అండర్ సెక్షన్ 80CCDలో మాత్రం స్పెషల్గా ఎన్పిఎస్ కోసమే డిసైడ్ చేసిన అమౌంట్ అనమాట. సో ఈ సెక్షన్లో ఇంకా వేరే అమౌంట్ ఇన్వెస్ట్ చేయడానికి ఏమి ఉండదు. కాకపోతే 80Cలో మనకి ఈ ఎన్పిఎస్తో పాటు పిఎఫ్ అమౌంట్ని మనం చూపించుకోవచ్చు, మన పిల్లల ఎడ్యుకేషన్కి స్పెండ్ చేసిన ఫీజుని చూపించుకోవచ్చు. కానీ 80CCD మాత్రం ప్యూర్గా ఎన్పిఎస్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం మాత్రమే పెట్టిందనమాట.
సో నేను ఈ సెషన్లో 50,000 ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్గా తీసుకుని మన రిటైర్మెంట్ ప్లానింగ్ అన్నది డిస్కస్ చేస్తాను అనమాట. ఎఫెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? సో నేను చెప్పినట్లుగానే మనం 50,000 మాత్రమే ఈ ఎన్పిఎస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుందాము. సో 50,000 ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది? 30% ట్యాక్స్ బ్రాకెట్లు ఉన్నారనుకోండి, మీకు 15,000 వరకు ట్యాక్స్ సేవింగ్స్ ఉంటాయి. అంటే మీరు ఎఫెక్టివ్గా ఇన్వెస్ట్ చేసేది 35,000 మాత్రమే. సో అది నెలకు కన్వర్ట్ చేసుకుంటే 2,900 అవుతుంది. అలానే మీరు 20% ట్యాక్స్ బ్రాకెట్లు ఉన్నారనుకోండి, మీకు 10,000 ట్యాక్స్ సేవింగ్ ఉంటుంది. సో మీరు ఎఫెక్టివ్గా ఇన్వెస్ట్ చేసేది 40,000 మాత్రమే. అది మంత్లీ కన్వర్ట్ చేసుకుంటే 3,300. అలానే మీరు 10% ట్యాక్స్ బ్రాకెట్లు ఉన్నారనుకోండి, సో ఎఫెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 45,000 అవుతుంది. మనం మంత్లీ కన్వర్ట్ చేసుకుంటే 3,750 రూపాయలు అవుతుంది. సో ఇక్కడ నుంచి నేను కోర్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాను అండి. ఎలా ఈ మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్తో మనం 2.6 crore కార్పస్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే 50,000 ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్తో ఎలా ఇది చేసుకోవచ్చు. సో ఈ ఎన్పిఎస్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ టేబుల్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఈ ఇన్వెస్ట్మెంట్ 25 years పర్సన్ జాబ్ వచ్చిన స్టార్ట్ చేస్తాడని అజ్యూమ్ చేసుకుందాము. నేను యాక్టివ్ మోడ్ని సెలెక్ట్ చేసుకున్నా ఈ రిటర్న్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో అంటే ఈక్విటీకి నేను 75% పోర్షన్ అలొకేట్ చేయొచ్చు. అలానే మిగతా 25% నేను కార్పొరేట్ బాండ్స్కి, గవర్నమెంట్ బాండ్స్కి డివైడ్ చేయొచ్చు. ఇంకొచ్చేసి అజ్యూమ్డ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయంటే, ఈక్విటీకి నేను 13% అజ్యూమ్ చేసుకున్నాను. అంటే ఇది మనకి లార్జ్ క్యాప్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి 13% కన్నా ఎక్కువ రిటర్న్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయనవసరం లేదు. అలానే కార్పొరేట్ బాండ్స్కి, గవర్నమెంట్ బాండ్స్కి 9% రిటర్న్స్ అజ్యూమ్ చేసుకున్నా. సో ఇది కూడా హిస్టారికల్ ఎన్పిఎస్ రిటర్న్స్ బేస్ చేసుకుని తీసుకున్నదే. అలానే ఈ వెయిటెడ్ యావరేజ్ రిటర్న్ అన్నది ఈ అసెట్ క్లాసెస్ వెయిట్స్, అసెట్ క్లాసెస్ అజ్యూమ్డ్ రిటర్న్స్తో నేను అరైవ్ అయ్యా అనమాట. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈచ్ ఇయర్ 50తో ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగానే 50,000 రూపాయలు నేను ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి అజ్యూమ్ చేసుకున్నాను. అది మీరు ఇయర్లీ ఇన్వెస్ట్ చేయండి, లేకుంటే 50,000 రూపాయలు డివైడ్ బై 12 వేసి మంత్లీ ఇన్వెస్ట్ చేయండి. సో నథింగ్ వుడ్ చేంజ్ మచ్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్కి నాకు నా ఇన్వెస్ట్మెంట్ వాల్యూ వచ్చేసి 56,000 అవుతుంది. సో అదే కంటిన్యూ చేస్తుంటాను నేను. ఈ పర్టికులర్ ఇన్వెస్టర్స్కి 30 సంవత్సరాలు వచ్చేసరికి అదే 50,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తాడు. ఇన్వెస్ట్మెంట్ వాల్యూ వచ్చేసరికి 4,54,451 రూపాయలు అవుతాయి. అలానే ఈ పర్టికులర్ ఇన్వెస్టర్స్కి 35 సంవత్సరాలు వచ్చేసరికి సేమ్ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేస్తుంటారు. సో ఇన్వెస్ట్మెంట్ వాల్యూ వచ్చేసి 11,56,000 అవుతుంది. 45 years వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ వాల్యూ వచ్చేసి 45,75,000 అవుతుంది. ఈ టేబుల్ని అబ్జర్వ్ చేయండి. 50 years దాటిన తర్వాత మన ఈక్విటీ పోర్షన్ 75% నుంచి తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ఈక్విటీ అసెట్ క్లాస్ అనేది రిస్కీ అసెట్ క్లాస్ కాబట్టి మన ఏజ్ పెరిగే కొలది దాన్ని తగ్గించుకోవాలి. అలానే సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ను మనం పెంచుకోవాలి. ఏదైతే నేను 51 years నుంచి ఈక్విటీలో తగ్గుతుందో ఆ ఇన్వెస్ట్మెంట్ పోర్షన్ని నేను గవర్నమెంట్ బాండ్స్లో యాడ్ చేస్తూ వచ్చాను అనమాట. సో 52 years వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ కార్పస్ వచ్చేసి 1 కోటి రూపాయలు అవుతుంది. అలానే 60 years రీచ్ అయ్యేసరికి ఇన్వెస్ట్మెంట్ కార్పస్ దగ్గరగా 2,60,00,000 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం మన లైఫ్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేస్తే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడా ఎక్కువ రిటైర్మెంట్ కార్పస్ జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎన్పిఎస్ అనేది వన్ ఆఫ్ ది సేఫెస్ట్ స్కీమ్. ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఈ ఎన్పిఎస్లో ఉన్న ఫండ్ని ఏ కోర్టు కూడా టచ్ చేయలేదన్నమాట. అంటే మనం ఎవరికైనా అప్పు పడినా కూడా వాళ్ళు దీని మీద క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదు. ఈ ఎన్పిఎస్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉందో అది మనకు కానీ మన నామినీస్కి మాత్రమే సంబంధించిన అమౌంట్ అనమాట. సో అలాంటి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది. సో అలాంటి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్లో కూడా మనం ఇంత ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. మనం లైఫ్లో ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి తక్కువ అమౌంట్స్తో కూడా ఇంత కార్పస్ని క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. మీరు 35-40sలో ఉన్నారనుకోండి, ఈ స్కీమ్లో మనం స్టిల్ ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే మనం ఈ లెవెల్ ఆఫ్ కార్పస్ క్రియేట్ చేసుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ చేయాల్సి ఉంటుంది, 50,000 రూపాయలు కాకుండా. సో నేను ఈ ప్రెజెంటేషన్ కంప్లీట్ చేశాను. మీకు నచ్చింది అనుకుంటా. ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. నా యూట్యూబ్ ఛానల్కి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఇలాంటి డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాను, మీకు కంపల్సరీగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.